పదును లేని కత్తి, గుళ్ళు లేని పిస్తోలు రెండవ భాగం. సన్ రైజ్ హోటల్లో 3వ అంతస్తులో ఓ గదిలో గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చొని 2 కాళ్ళు బల్ల మీద చాచి సిగరెట్ కాలుస్తూ మాణిక్యం దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అతనికి 35 ఏళ్లుంటాయి. కొద్దిగా నెరిసిన జుట్టు పైకి దువ్వుకున్నాడు. బలమైన చేతులు, వెడల్పాటి ఛాతీ, కండలు తిరిగిన శరీరం. 5 నిమిషాల తర్వాత చటుక్కున లేచి నిల్చొని బల్లమీద ఉన్న తోలు పెట్టె తెరిచాడు. అందులో నుంచి ఒక పిస్తోల్ బయటికి తీసి గుళ్ళున్నాయో లేవో చూసుకున్నాడు. తర్వాత ఒక చిన్న పదునైన కత్తి పెట్టెలో నుంచి తీశాడు. కోటు చేతికి అడుగున ఆ కత్తి కోసం ఏర్పాటు చేసుకున్న అరలో దాన్ని దాచాడు. చేతి గడియారం చూసుకున్నాడు. రాత్రి 11 గంటలైంది. ఫ్యాన్ ఆపి దీపమార్పేసి నెమ్మదిగా తలుపు తీశాడు. వసారాలోకి వెళ్ళి తలుపు మూసి తాళం వేద్దామనుకుంటూ ఉండగా, ఇంత రాత్రివేళ ఎక్కడికి సార్ బయలుదేరారు అని హోటల్ కుర్రవాడు అడిగాడు. మాణిక్యం ఆ కుర్రాణ్ణి నిప్పులు కక్కుతూ చూశాడు. బయటకు వెళ్లే ముందు ఎక్కడికని అడిగాడని కాదు, తను బయటకు వెళ్లబోతున్న విషయం ఆ కుర్రవాడికి ఎలా తెలిసిందని మాణిక్యానికి కోపం వచ్చింది. బాత్రూంకి అని మాణిక్యం వసారా చివర ఉన్న నీళ్లగది వైపు చకచకా నడిచి 5 నిమిషాల తర్వాత బయటికి వచ్చాడు. వసారాలో హోటల్ కుర్రవాడు లేడు. వంగి మెట్ల మీద చూశాడు. మెట్ల మీద ఎవరూ లేరు. చకచకా మెట్లు దిగాడు. గేట్ దగ్గర నైట్ వాచ్మ్యాన్ ఉంటాడు. ఆ వాచ్మ్యాన్కి కనిపించకుండా బయటకు వెళ్లే విధానం ముందే ఆలోచించి పెట్టుకున్నాడు మాణిక్యం. కింద వసారాలో ఓ స్తంభం వెనక నీడలో నక్కి నిల్చున్నాడు. అంతలో బొయ్యమని హారన్ మోగిస్తూ ఓ పెద్ద కారు వచ్చి గేటు దగ్గర ఆగింది. హోటల్లో బస చేయడానికి ఎవరో వచ్చి ఉంటారనుకొని వాచ్మెన్ తన గదిలో నుంచి బయటకు వెళ్ళి గేటు తెరిచాడు. తోటలో ఉన్న చెట్ల వెనక నుంచి నడిచి గేటుకు దగ్గర చీకట్లో నిల్చున్నాడు మాణిక్యం. కారు తిన్నగా హోటల్ పోర్టుకోలోకి వెళ్ళి ఆగింది. వాచ్మ్యాన్ మళ్లీ తన గదిలోకి వెళ్ళిపోయాడు. మాణిక్యం చెట్టు వెనక నీడలో నుంచి జరిగి క్షణంలో గేటు దాటేశాడు. వీధిలోకి వెళ్ళి చకచకా నడవడం ప్రారంభించాడు. తనకిప్పుడు ఎలిబి ఉన్నది. దురదృష్టవశాత్తు పోలీసులు తనను వెతుక్కుంటూ వస్తే తను రాత్రంతా హోటల్లోనే ఉన్నట్లు సాక్ష్యం ఉంటుంది. మాణిక్యం తృప్తిగా తనలో తాను నవ్వుకున్నాడు. టాక్సీ ఎక్కకూడదు, అది ఒక సాక్ష్యమవుతుంది. కాలినడకనే తన గమ్యస్థానం చేరుకోదలిచాడు. సుందరానికి 50 రూపాయలిచ్చి ఆ ఇద్దరి అడ్రస్లు సంపాదించమన్నాడు. తను ముందు వెంకట్రాజ్ ఇంటికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. ఇదిలా ఉండగా వెంకట్రాజు చొక్కా విప్పేసి గాలి కోసం కిటికీ దగ్గర నిల్చున్నాడు. అప్పుడే పార్కులో గడియారం 11 గంటలు కొట్టింది. కిటికీలో నుంచి అప్పుడప్పుడు తెరలు తెరలుగా గాలి వీస్తోంది. పడుకొని నిద్రపోవాలి, మళ్ళీ తెల్లారి లేచి ఆఫీస్కి వెళ్లాలని అనుకుంటున్నాడే కానీ పడుకో బుద్ధి పుట్టడం లేదు అతనికి. ఎటు చూసినా గిరిజ రూపం కనిపిస్తోంది. లోపల సంతోషం నిండిపోయి పైకి పొంగి వస్తోంది. తనకు తెలియకుండానే సన్నగా కూనిరాగం తీయడం ప్రారంభించాడు. అతనెవరో పాపం చాలా మంచివాడు. తనన్ని గిరిజని టాక్సీలో ఎక్కించుకున్నాడు. గిరిజ పేరడిగితే తనకెందుకో నిజం చెప్పాలని అనిపించలేదు. నోటికి వచ్చిన పేరు చెప్పాడు. ఇంకొక 15 రోజులు ఓపిక పట్టాలి. తర్వాత రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడిక తను గిరిజ బాహాటంగా తిరగవచ్చు. ఎవరూ తమన్ని అభ్యంతరం పెట్టలేరు. గిరిజకు భయం ఎక్కువ. తన తండ్రి అన్న పెళ్లి చెడగొడతారంటోంది. అందుకే రహస్యంగా చేసుకోవాలంటోంది. వరులు దొరకని ఈ రోజుల్లో, బోలెడంత కట్నాలివ్వవలసిన ఈ రోజుల్లో వివేకమున్న ఏ తల్లిదండ్రులు తమ కూతుర్ని ఏరికోరి పెళ్లి చేసుకోవడానికి వచ్చిన మనిషిని తిట్టి పంపేదెవరు? ఆ విషయం గిరిజకి చెబితే, నీకు తెలియదు మా నాన్న అమ్మ విషయం అని అన్నది. ఏమో, వాళ్ల తత్వం అలాంటిదేమో. తను పెళ్లి చేసుకుంటా అంటే ఎగిరి గంతేసి కట్నమిచ్చి పిల్లనిచ్చేవాళ్లు చాలామందుంటారు. తనకన్నా 30 రూపాయలు తక్కువ జీతానికి ఏదో ఒక కంపెనీలో బిల్ కలెక్టర్గా ఉన్న సత్యానికి 5,000 కట్నమిచ్చారు. తను గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు. వయస్సు 25 ఏళ్లు. అనాకారి కాడు. తనకింకా ఎక్కువ కట్నమిస్తారు. నిజమే, తనకి కట్నం అవసరం లేదు. ఇంకెవరూ అవసరం లేదు. గిరిజ కావాలి.
ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకోవాలి. పెళ్ళైన నాడే కొత్త కాపురం పెట్టాలి. 11 గంటలకు రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసి తర్వాత గిరిజ ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులకు చెప్పాలి. వెంకట్రాజు ఇలా ఆలోచిస్తున్నాడు. అంతలో కింద గదుల్లో ఉన్న వాళ్ళెవరో వెంకట్రాజు మీకోసం ఎవరో వచ్చారు అని కేక వేశారు. ఇంత రాత్రి వేళ తన కోసం ఎవరు వస్తారు? గిరిజ తాలూకు వాళ్ళెవరైనా వచ్చారేమో. తువ్వాలు భుజం మీద వేసుకొని వెంకట్రాజు కిందకు వెళ్ళాడు. ఆ బంగళాలో మొత్తం 20 మంది బ్రహ్మచారులు విడివిడి గదుల్లో ఉంటున్నారు. వెంకటరాజుది మేడ మీద గది. కింద హాల్లో 4 పత్రికలు, 2 కుర్చీలు, ఒక బల్ల ఉన్నాయి. ఎవరూ లేరే అని వెంకట్రాజు బిగ్గరగా అన్నాడు. హాలుకు పక్కనున్న గదిలో నుంచి ఎవరో వచ్చి కేక వేశారు అని ఒకతను జవాబు చెప్పాడు. వెంకటరాజు వసారాలోకి వెళ్ళాడు. వసారాలో దీపం లేదు. హాల్లో కూడా అట్టే వెలుగు లేదు. ఎవరు అని వెంకట్రాజు చీకట్లోకి చూస్తూ అడిగాడు. వెంకటరాజు గారు మీరేనా అని ఎవరో చీకట్లో నుంచి అడిగాడు. అవును అని అనగానే మీతో అవసరంగా మాట్లాడాలి అని అన్నాడు. రండి అని వెంకట్రాజు అనగానే అలా వీధిలోకి వెళ్దాం, విడిగా మాట్లాడాలి గిరిజ విషయం అని అతనన్నాడు. వెంకట్రాజు తువ్వాలు సరిచేసుకుని వసారా మెట్లు దిగాడు. ఆ చీకట్లో ఉన్న మనిషి ఆకారం మాత్రం కనిపిస్తోంది. మీ పేరు అంటూ అతన్ని సమీపించాడు. అతను జవాబు చెప్పలేదు. చీకట్లో కదలకుండా నిలబడ్డాడు. వెంకట్రాజు అతని దగ్గరకు వెళ్ళాడు. ఆ వచ్చిన మనిషి చేతిలో ఏదో మెరిసింది. వెంకట్రాజు చటుక్కున వెనక్కు తిరిగాడు. అతను వెనక్కు తిరిగిన మరుక్షణంలో వీపులో ఏదో పొడుచుకున్నది. ఒక మూలుగు మూలిగి వెంకటరాజు కిందకు ఒరిగిపోయాడు. ఇదిలా ఉండగా మాణిక్యం ఉస్మాన్ రోడ్లో త్వరగా నడుస్తున్నాడు. పరిగెత్తడం లేదు, తాపీగా నడవడం లేదు. పరిగెత్తితే ఏ బీట్ కానిస్టేబులో అనుమానించి తనన్ను ఆపవచ్చు. మరీ నెమ్మదిగా నడిస్తే వెంకట్రాజు ఉన్న ప్రాంతాల నుంచి ఎవరైనా వెతుక్కుంటూ వచ్చి తనన్ను పట్టుకోవచ్చును. నేరం చేసిన చోటు నుంచి వీలైనంత త్వరగా వీలైనంత దూరం వెళ్లాలని మాణిక్యానికి తెలుసు. వెంకట్రాజు విషయం ఇంత సులభంగా తేలిపోతుందని తను అనుకోలేదు. ఏదో చిక్కులు తగులుతాయని, వాటి విషయం అప్పుడు ఆలోచించుకోవచ్చునని అనుకున్నాడు. తను అతనింటి నుంచి వెళ్లడం ఎవరూ చూడలేదు. వెంకట్రాజు కూడా తనన్ను చూడలేదు. బీచ్లో తనకు కనిపించిన ఆ కుర్రవాడికి తప్ప వెంకట్రాజులో తనకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఇంకెవరికీ తెలియదు. ఆ కుర్రాడైనా తనన్ను గుర్తుపట్టలేడు. చాలా జాగ్రత్తగా అసలు రూపం తెలియకుండా తను మారువేషం వేసుకున్నాడు. తనన్ని అసలు రూపంలో చూస్తే ఆ కుర్రవాడు గుర్తుపట్టలేడని మాణిక్యానికి గట్టి నమ్మకమున్నది. మాణిక్యం భగీరథమ్మాళ్ వీధి చేరుకొని ఓ ఇంటి ముందుకు వెళ్ళాడు. ఆ ఇంటికి ఒక కొయ్య గేటు, గేటుకొక ఇనుప గొలుసు, తాళం ఉన్నాయి. గేటుకు 10 గజాల దూరంలో ఇల్లు ఉన్నది. వీధి దీపం వెలుగు ఇంటి మీద కొద్దిగా పడుతోంది. మాణిక్యం ఒకసారి వీధి 2 వైపులా చూశాడు. మనుష్య మాత్రుడు లేడు. ఆ ఇంటి వైపు చూశాడు. దీపాలు లేవు. బహుశా అందరూ నిద్రపోయి ఉంటారనుకొని గోడపక్క నుంచి గేటుకు సమీపంగా వెళ్ళాడు. గేటుకు అడ్డంగా ఉన్న బద్దీల మీద కాలు పెట్టి మరుక్షణం అవతలకు దిగాడు. అవతలకు దిగిన వెంటనే ఇంటి పక్కనున్న సందులోకి వెళ్ళిపోయాడు. ఆ సందులో ఆగి ఇల్లంతా పరీక్షగా చూశాడు. 2 కిటికీలు తెరిచి ఉన్నాయి. లోపల చీకటిగా ఉన్నది. కిటికీకి ఊచలున్నాయి. కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించడానికి వీలు లేదు. ఆ ఇంట్లో ప్రవేశించాలంటే ఒక్కటే మార్గం, డాబా మీదకు ఎక్కాలి. డాబా మీదకు వెళ్లే తలుపు తెరిచే ఉంటుందని ఆశించాలి. ఆ తలుపు గడియ పెట్టి ఉంటే ఏం చేయాలో అప్పుడు ఆలోచించవచ్చనుకొని డాబా మీదకెక్కడానికి ఎక్కడ వీలుగా ఉంటుందో పరీక్ష చేశాడు. వంటింటి కిటికీ పైన జల్లు పడకుండా సిమెంట్ షెడ్డు మీదకు ఎక్కి దాని మీద నుంచి నీళ్లగది పెంకుల మీదకెక్కితే డాబా మీదకు వెళ్ళవచ్చని మాణిక్యం నిశ్చయించుకున్నాడు. పాదాలకు వేసుకున్న రబ్బర్ షూస్ తీసి జేబులో పెట్టుకున్నాడు. చప్పుడు చేయకుండా వంటింటి కిటికీ పైకి ఎగబాకి నిమిషంలో డాబా మీద నిలబడ్డాడు. అంతవరకు ఏ అవాంతరము జరగనందుకు సంతోషిస్తూ ఆయాసం తీర్చుకునేందుకు డాబా మీద పిట్టగోడ పక్కన కూర్చున్నాడు. 5 నిమిషాల తర్వాత మెట్ల తలుపు వైపు వెళ్ళాడు. వానకి తడిసి ఎండకు ఎండిన డాబా తలుపు కదిలిస్తే కీచుమని మొత్తుకుంటుందని మాణిక్యం భయం. ఏ చప్పుడుకు నిద్ర లేవకపోయినా తలుపు కీచుమంటే ఇంట్లో వాళ్ళు నిద్రలేస్తారు.
అని మాణిక్యానికి తెలుసు. తలుపు మూసి ఉన్నది. అవతల వైపు గడియ పెట్టి ఉందా లేదా అని నెమ్మదిగా తోసి చూశాడు. తలుపు కదల్లేదు. లాగి చూశాడు. కిర్రుమంటూ కదిలింది. ఊపిరి బిగపట్టి ఇంట్లో కింద ఎవరైనా నిద్ర లేచారేమో, చప్పుడేదైనా అవుతుందా అని చెవులు రిక్కించుకొని వింటున్నాడు. కారింజన్ చప్పుడులా గురక వినపడుతోంది. ఆ గురకలో తలుపు చప్పుడు కలిసిపోతుందనే ధైర్యంతో తలుపు ఇంకొంచెం లాగాడు. సన్నని మూలుగు మూలిగింది తలుపు. మాణిక్యం కాసేపు మెట్ల దగ్గరే నిలబడి నెమ్మదిగా చప్పుడు చేయకుండా మెట్లు దిగాడు. మెట్లు దిగగానే హాలున్నది. మెట్లు వంపు తిరిగే చోటు ఆగిపోయాడు. హాల్లో బెడ్రూమ్ దీపం వెలుగుతోంది. ఫ్యాన్ తిరుగుతోంది. ఫ్యాన్ కింద 55 ఏళ్ల మనిషి బెంచీ మీద పడుకొని గురక పెడుతూ హాయిగా నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నాడని తెలిసిన దీపం వెలుగుతూ ఉండగా ఆ మనిషి ముందు నుంచి వెళ్ళడానికి మాణిక్యం తటపటాయించాడు. తన పని పూర్తి కావాలంటే సాహసించక తప్పదు. జేబులో నుంచి ఒక నల్లని బట్ట తీసి మొహానికి కట్టుకున్నాడు. కళ్ళు కనిపించేందుకు 2 కంతలు మాత్రం ఉన్నాయి ఆ బట్టకి. అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు దిగాడు. హాల్లో నుంచి లోపలికి ఉన్న తలుపు తెరిచే ఉన్నది. అటువైపు వెళ్ళాడు. ఒకందుకు హాల్లో దీపం ఉండడమే అతనికి ఉపకరించింది. ఆ సన్నని వెలుగులో ఎక్కడ ఏది ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అమ్మాయి ఏ గదిలో పడుకొనున్నదో తెలియదు. ఒంటరిగా పడుకొనున్నదో లేదో ప్రతి గది వెతకాలి అని అనుకుంటూ కుడి చేతి వైపున ఉన్న తలుపు దగ్గర ఆగాడు. తలుపు వేసి ఉన్నది. తోసి చూశాడు. తెరుచుకోలేదు. లోపల గడియ పెట్టి ఉండాలి. విచిత్రమైన మనుష్యులు. బయట నుంచి దొంగలు ఇంట్లో జొరబడడానికి వీలయ్యే మెట్ల తలుపులు తెరిచి ఉంచారు. ఇంట్లో గదుల తలుపులు బిడాయించుకున్నారు. ఆ అమ్మాయి గది తలుపు గడియ పెట్టి ఉంటుందని తను అనుకోనేలేదు. మాణిక్యం చిక్కుల్లో పడ్డాడు. అంతలో అవతల ఇంకో గదిలో దీపం వెలిగింది. తలుపు పైనున్న కటకటాల్లో నుంచి వెలుగు నడవాలో పడుతోంది. మాణిక్యానికి ముచ్చెమటలు పోశాయి. తలుపు తెరుచుకొని ఆ గదిలో మనిషి నడవాలోకి వస్తే తను కనిపిస్తాడు. దాక్కునేందుకు చోటు లేదు. మళ్ళీ మెట్ల మీదకు వెళ్ళాలి. మాణిక్యానికి వెనక్కి వెళ్లడం ఇష్టం లేదు. తెగించి దీపం వెలిగించిన గది తలుపు దగ్గరకు వెళ్ళాడు. జేబులో నుంచి పిస్తాల్ తీసి చేతిలో పట్టుకున్నాడు. ఆ గదిలో ఎవరో కదులుతున్న అలికిడైంది. బీరువా సొరుగులు తెరిచిన శబ్దం, బల్లమీద వస్తువులు కదిల్చిన శబ్దాలు, అడుగుల చప్పుడు, గాజుల గలగలలు. ఆ గదిలో ఉన్న మనిషి స్త్రీ. గిరిజేనేమో అని మాణిక్యం ఆశపడ్డాడు. ఆ మనిషి తలుపు దగ్గరికి వస్తున్న అలికిడైంది. తలుపు పక్కన గోడకు ఆనుకొని మాణిక్యం నిల్చున్నాడు. తలుపు తెరుచుకున్నది. ఆ అమ్మాయి నీళ్ల గది వైపు వెళ్ళింది. మాణిక్యం నిలుచున్న వైపు చూడలేదు. బహుశా నిద్రమత్తులో ఉండి ఉండాలని అనుకున్నాడు. మాణిక్యం తనకు అదృష్టం కలిసొచ్చిందనుకున్నాడు. నడవ చివరన ఉన్న నీళ్ల గదిలోకి వెళ్ళి ఆ అమ్మాయి తలుపు మూసుకున్నది. మాణిక్యం ఆ అమ్మాయి గదిలో ప్రవేశించాడు. దాక్కునేందుకు చోటు కోసం చూశాడు. బీరువా ఉంది. కానీ అది తలుపుకు ఎదురుగా గోడకు ఆనించి ఉన్నది. బల్ల కింద దాక్కుంటే ఆ అమ్మాయి గదిలోకి రాగానే ఇట్టే కనపడిపోతాడు. ఒక్కటే చోటున్నది. మాణిక్యం మంచం కింద దూరాడు. 2 నిమిషాల తర్వాత మళ్లీ అడుగుల చప్పుడు వినిపించింది. మంచం కింద దూరి కూర్చున్న మాణిక్యానికి ఆ అమ్మాయి కాళ్ళు కనిపించాయి. తలుపు లోపల గడియ పెట్టి తిన్నగా బీర్వా దగ్గరకు వెళ్ళి అద్దంలో తన ప్రతిబింబం ఒకసారి చూసుకున్నది. లోపల్నించి తొంగి వస్తున్న సంతోషాన్ని అణుచుకోలేకపోయింది. నవ్వితే పెదవులు వంకర తిరిగాయి. కళ్ళు మెరిసిపోతున్నాయి. వదులుగా ఉన్న జడ విప్పేసి గట్టిగా జడ వేసుకున్నది. జారిపోయిన పవిట సర్దుకోలేదు. ఆ గదిలో తనను రెప్పవాల్చకుండా చూస్తూ మంచం కింద ఓ మనిషి ఉన్నాడని గిరిజకు తెలియదు. ఇంకొక 15 రోజులు ఓపిక పట్టాలి. ఈ చెర తప్పిపోతుంది. తనకో ఇల్లు, తనకి ఓ పరిపూర్ణత వస్తాయి. అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ వెనక్కు తిరిగింది గిరిజ. వెనక్కు తిరిగి అద్దంలో చూసుకుంటూ గోడ దగ్గరకు వెళ్ళి స్విచ్ నొక్కింది. దీపం మారిపోయింది. గదిలో చీకటి కమ్ముకున్నది. గిరిజ మంచం మీద కూర్చున్నది. కాసేపు అలా కూర్చొనే ఉండిపోయింది. 5 నిమిషాల తర్వాత సర్దుకొని పక్క మీద వాలిపోయింది. మాణిక్యం 10 నిమిషాలాగాడు. రేడియం చేతి గడియారంలో 10 నిమిషాలు సరిగ్గా లెక్క చూసుకున్నాడు. గిరిజ 10 నిమిషాలలో నిద్రపోయి ఉండవచ్చు. మెలకువగానే ఉన్నదేమో అన్న అనుమానం అతనికి లేకపోలేదు. గిరిజ మెలకువగా ఉన్నా నిద్రపోతున్నా ఒకటే. తన పనికి అడ్డమేమీ లేదు. మంచం కింద నుంచి నెమ్మదిగా జరిగాడు. చప్పుడు చేయకుండా లేచి నిల్చున్నాడు.
పిస్తోల్ చేతిలో పట్టుకున్నాడు. రెండో చేత్తో కత్తి పట్టుకున్నాడు. మంచం దగ్గరకు జరిగాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ నారాయణ అయ్యంగార్ చేతికి తన విజిటింగ్ కార్డు అందించాడు. నారాయణ అయ్యంగార్ విజిటింగ్ కార్డు మీద పేరు చూసి, కూర్చోండి, మిమ్మల్ని గురించి విన్నాను, 1-2 సార్లు కోర్టులో చూశాను అని అన్నాడు. గదిలో గోడలకు ఆనించి చుట్టూ బీర్వాలు, బీర్వాలలో లావుపాటి లా పుస్తకాలు, గది మధ్య బల్ల వెనక 50 ఏళ్ల నారాయణ అయ్యంగారు. ఒక క్లయింట్ తరపున ఒక విషయం దర్యాప్తు చేస్తున్నాను. ఆ సందర్భంలో మీ సహాయం కావాల్సి వచ్చాను అని యుగంధర్ అన్నాడు. తన ఫైల్లో ఉన్న అప్పీల్ కేసులు జ్ఞాపకం చేసుకుని ఏ కేసు సందర్భంలో యుగంధర్ తన దగ్గరకు వచ్చింది ఊహించలేక తల ఊపి, చెప్పండి అని నారాయణ అయ్యంగార్ అన్నాడు. మీ సహకారం అంటే మీ ఇంట్లో ఆడవాళ్ల సహకారం అని యుగంధర్ అన్నాడు. నారాయణ అయ్యంగార్ కనుబొమ్మలు చిట్లించి, మా ఆడవాళ్ల సహకారమా అని ఆశ్చర్యంతో అన్నాడు. చాలా ఏళ్ల క్రితం మీ మామగారు విశ్వనాథయ్యర్ గారి ఇంట్లో సంపూర్ణ అనే ఆమె వంట చేస్తూ ఉండేది. ఆమె జాడలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని యుగంధర్ అన్నాడు. నారాయణ అయ్యంగార్ నవ్వి, అయితే మా అత్తగారిని అడిగితే తెలుస్తుంది. ఆమెకు పుట్టెడు చెవుడు, 70 ఏళ్లు నిండాయి, పండు ముసలి, కనుక్కుంటానుండండి అని లోపలికి వెళ్ళాడు. యుగంధర్ రాజు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ ముసలామెతో మాట్లాడితే మాత్రం ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా అని రాజు అన్నాడు. యుగంధర్ భుజాలు చరిచి, ఏమో ప్రయత్నించి చూద్దాం అని అన్నాడు. నారాయణ అయ్యంగార్ తిరిగి వచ్చి, రండి అని వంటింటి పక్కనున్న గదిలోకి తీసుకెళ్లాడు. అది చాలా పెద్ద గది. గది మధ్య మంచం పక్కన బీరువా, ఓ కుర్చీ, ఒక అల్మారాలో కొన్ని 60 పుస్తకాలు. ఫ్యాన్ గిరగిరా తిరుగుతోంది. విశ్వనాథయ్యర్ భార్య గోమతమ్మాళ్ మంచం మీద కూర్చొనున్నది. అల్లుడు నారాయణ అయ్యంగార్తో తన గదిలోకి వచ్చిన ఆ 2 డిటెక్టివ్లని పరీక్షగా చూసింది. నౌకర్ ఇంకో కుర్చీ తెచ్చి గదిలో ఉన్న కుర్చీ మంచం దగ్గరకు లాగి 2 కుర్చీలు మంచం సమీపంలో అమర్చాడు. కూర్చోండి, కొంచెం గట్టిగా అరవవలసి ఉంటుంది అని చెప్పి నారాయణ అయ్యంగార్ వెళ్ళిపోయాడు. వంటింటి ప్రాంతాల నుంచి తిరిగి వచ్చి ఆ గది తలుపు దగ్గర నిల్చున్నది. ఆమెను చూసి నారాయణ అయ్యంగారి భార్య అయి ఉంటుందని, ధర్మారావుకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్న శారద ఆమె అయి ఉంటుందని యుగంధర్ అనుకున్నాడు. వెంటనే యుగంధర్ బిగ్గరగా, మీ ఇంట్లో చాలా ఏళ్ల క్రితం సంపూర్ణ అనే ఆమె ఉండేది, వంట చేసి పెట్టేది, వితంతువు, జ్ఞాపకమున్నదా అని అన్నాడు. ఆ ముసలామె యుగంధర్ని తేరిపార చూసింది. ఆమెకు వినిపించనట్లు, ప్రశ్న అర్థమైనట్లు మొహంలో కనిపించలేదు. యుగంధర్ గొంతు సవరించుకున్నాడు. నాకు జ్ఞాపకముంది. ఎందుకు అని శారద యుగంధర్ని అడిగింది. ఆవిడ ఇప్పుడు ఎక్కడుందో తెలుసుకుందామని నేను ప్రయత్నిస్తున్నాను. ఆమె భోగట్ట మీకేమైనా తెలుసా అని యుగంధర్ మళ్ళీ బిగ్గరగా అడిగాడు. మీరు దాదాపు 35 ఏళ్ల క్రితం విషయం అడుగుతున్నారు. ఆవిడ మా ఇంట్లో వంట చేసిందని మీకెవరు చెప్పారు అని శారద అడిగింది. తెలిసింది అని యుగంధర్ అన్నాడు. అదే ఎలా తెలిసింది? 35 ఏళ్లు ఆ విషయం జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడు మీకు ఎవరు చెప్పారు అని శారద అడిగింది. ఆమె ప్రశ్నకు జవాబు చెప్పనిదే తన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పదని యుగంధర్ గ్రహించి, ధర్మారావనే ఆయన లా కాలేజీలో చదువుకునేటప్పుడు మీ ఇంట్లో ఉండేవారు అని యుగంధర్ అనగానే, ఆ ధర్మారావుకి ఇప్పుడు సంపూర్ణతో ఏం పని వచ్చింది అని శారద అడిగింది. నాకు తెలియదు. సంపూర్ణ విషయం మీకేమైనా తెలుసా అని యుగంధర్ అడిగాడు. నాకెలా తెలుస్తుంది? ఆ ధర్మారావు మా ఇంట్లో ఉండగానే సంపూర్ణ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది మాకెవరికీ తెలియదు అని శారద అన్నది. మీ అమ్మగారికి తెలుసునేమో అని అనగానే, అమ్మకి మాత్రం ఎలా తెలుస్తుంది? మీకు ఓపిక ఉంటే అడిగి చూడండి అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సంపూర్ణ మీద శారదకి 35 ఏళ్ల తర్వాత కూడా ఇంకా కోపమున్నది. ధర్మారావును చాలా అలుసుగా మాట్లాడుతోంది. బహుశా సంపూర్ణకు కలిగిన ప్రమాదం, ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం శారదకు తెలుసునేమో అనే అనుమానం యుగంధర్కి కలిగింది. గోమతమ్మాళ్ వైపు తిరిగి చాలా బిగ్గరగా ఇదివరకు అడిగిన ప్రశ్నలే యుగంధర్ మళ్ళీ అడిగాడు. ఈసారి గోమతమ్మాళ్కు యుగంధర్ ప్రశ్న వినపడింది.
తల ఊపింది. సంపూర్ణ జ్ఞాపకమున్నదని అంటోంది. అంతవరకు నయమే అనుకుంటున్నాడు యుగంధర్. సంపూర్ణ ఎక్కడున్నది మీకు తెలుసా అని యుగంధర్ అడిగాడు. తెలియదని గోమతి అమ్మాళ్ తల తిప్పింది. అప్పుడు మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి రానేలేదా అని యుగంధర్ అడిగాడు. వచ్చింది అని ఆమె నోటిలో నుంచి ఊడిపడ్డ ఆ మాట వినగానే యుగంధర్ రాజు ఒకరి మొహమొకరు చూసుకున్నారు. ఎప్పుడు అని యుగంధర్ ఆతృతగా అడిగాడు. మా ఇంటి నుంచి వెళ్ళిపోయిన 5-6 ఏళ్ల తర్వాత అనుకుంటాను. ఆయన ఉన్నారప్పుడు. పిల్లల్ని తీసుకొని మమ్మల్ని చూడ్డానికి వచ్చింది అని ఆ ముసలామె అన్నది. మీకెవరికీ చెప్పకుండా మీ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో చెప్పిందా అని యుగంధర్ అడిగాడు. ఎంతకాలం మా ఇంట్లో ఉండటమని వెళ్ళిపోయానని చెప్పింది. వెళ్తున్నానని చెబితే నేను మా వారు వెళ్ళనివ్వమని భయపడి చెప్పకుండా వెళ్ళిపోయానన్నది అని ఆ ముసలావిడ అన్నది. పిల్లలతో వచ్చిందని చెప్పారు. పెళ్లి చేసుకుందా అని యుగంధర్ అడిగాడు. ఆ పెళ్లి చేసుకుందట. 4 ఏళ్ల పిల్లాణ్ణి, చంటి పిల్లని తీసుకొచ్చింది అని ఆ ముసలావిడ అన్నది. ఏ ఊళ్ళో ఉంటున్నానని చెప్పింది అని యుగంధర్ అడిగాడు. అదేదో ఊరు పేరు చెప్పింది. నాకు జ్ఞాపకం లేదు. ఎన్నాళ్ల కిందటి విషయమో అడుగుతున్నారు అని ఆ ముసలామె అన్నది. ఆమె భర్త పేరు, ఉద్యోగము చెప్పిందా అని యుగంధర్ అనగానే చెప్పింది. స్కూల్ టీచర్ అని చెప్పినట్లు జ్ఞాపకం, పేరు జ్ఞాపకం లేదు అని ఆవిడ అనగానే యుగంధర్ ఆమెకు ధన్యవాదాలు చెప్పి ఇద్దరూ గదిలో నుంచి బయటకు వచ్చారు. సంపూర్ణ ఏ ఊళ్ళో ఉండేదో ఆమెకు జ్ఞాపకం ఉండి ఉంటే వాళ్ల పని ఎంతో సులువయ్యేది. హాల్లోకి రాగానే శారద వాళ్లకు ఎదురై పనైందా అని నవ్వుతూ అడిగింది. యుగంధర్ లేదని తల తిప్పాడు. నాకు తెలుసు, అమ్మకి ఇన్నేళ్ల తర్వాత ఏం జ్ఞాపకముంటుంది అని ఆమె అన్నది. సంపూర్ణ పిల్లల్ని తీసుకొని మీ ఇంటికోసారి వచ్చిందటగా అని యుగంధర్ అడిగాడు. నా పెళ్ళైన కొత్తలో వచ్చిందట, అమ్మ చెప్పింది. నేనప్పుడు మా అత్తవారింటికి వెళ్ళాను అని శారద అన్నది. ఏ ఊళ్ళో ఉంటున్నది సంపూర్ణ మీ అమ్మగారికి చెప్పిందటగాని మీ అమ్మగారు మర్చిపోయారట. మీకేమైనా జ్ఞాపకముందా అని యుగంధర్ అనగానే ఆ జ్ఞాపకమున్నది అని శారద ముక్తసరిగా అన్నది. దయచేసి చెబుతారా అని యుగంధర్ అడిగాడు. ఆమెతో ధర్మారావుకి ఏం పనో చెప్పండి అని అన్నది. ఆమెకు అసలు విషయం చెప్పాలా వద్దా అని యుగంధర్ 2 నిమిషాల పాటు ఆలోచించాడు. ఆమెకు నిజం చెబితే ధర్మారావుకి కలిగే నష్టం ఏమీ ఉండదని తీర్మానించుకొని నిజం చెప్పేశాడు. శారద మొహం నల్లబడ్డది. కళ్ళు నిప్పు కణాల్లా అయ్యాయి. ఆ ధర్మారావునే అడగమనండి, చెబుతాను. ఫోన్ చేయమనండి అని శారద వెళ్ళిపోయింది. నారాయణయ్యంగారికి ధన్యవాదాలు చెప్పి యుగంధర్ రాజు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా త్యాగరాయ నగరంలో దారుణ హత్య. దినపత్రిక పోస్టర్ చూసి సుందరం ఆగిపోయాడు. రాత్రి జరిగిన సంఘటన, తను 50 రూపాయలు సంపాదించడం జ్ఞాపకం వచ్చి పత్రిక కొన్నాడు. వెంకట్రాజు అన్న యువకుడు కత్తితో హత్య చేయబడ్డాడు అని పత్రికలో చూడగానే సుందరం గుండె జల్లుమన్నది. వీధిలోనే నిలబడి గబగబా ఆ శీర్షిక పూర్తిగా చదివాడు. లాయర్, డివిజన్ గుమాస్తా ఉద్యోగం చేస్తున్న వెంకట్రాజు అనే 25 ఏళ్ల యువకుడు గత రాత్రి 10 గంటలకు ఉస్మాన్ రోడ్లో అతను ఉంటున్న ఇంటి తోటలో దారుణంగా కత్తితో పొడవబడ్డాడు. హంతకుడి గురించి ఆచూకీ ఏమీ తెలియదు. వెంకట్రాజుకు విరోధులు ఎవరూ ఉన్నట్టు సూచన లేదు. హత్యకు కారణం దొంగతనం కాదు. హత్య చేయబడ్డప్పుడు హతుని చేతికున్న రిస్ట్ వాచి, బంగారం ఉంగరం హంతకుడు ముట్టుకోలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుందరం పత్రిక మడిచి చేతిలో పట్టుకున్నాడు. బీచ్లో తనకు 50 రూపాయలిచ్చిన మనిషి రూపం కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఇప్పుడు తనేం చేయాలి? ఆ సంఘటన పోలీసులకు చెప్పాలా? అంతలో అతనికి ఇంకో అనుమానం కలిగింది. ఆ మనిషి ఆ యువకుడి పేరు, యువతి పేరు తెలుసుకున్నాడు. వాళ్ల చిరునామాలు తెలుసుకున్నాడు. వెంకట్రాజుకు సంభవించిన ఆపద ఆ యువతికి కూడా సంభవించి ఉంటుందా? అయితే పత్రికల్లో ఎందుకు వేయలేదు? నిన్న రాత్రి టైం లేక ఇవాళ రాత్రి ఆ యువతిని హత్య చేయడానికి సంకల్పించాడేమో అన్న అనుమానం కలగగానే సుందరానికి తన ధర్మమేమిటో తెలిసిపోయింది.
చటుక్కున 13వ నెంబర్ బస్ ఎక్కి సుందరం త్యాగరాయ నగరానికి బయలుదేరాడు. మద్రాసులో పుట్టి పెరగడం వల్ల అన్ని పేటలు, అన్ని వీధులు బాగా తెలుసు. చాలా సులభంగానే భగీరథమ్మాళ్ వీధిలో ఆ యువతి ఇల్లు కనుక్కున్నాడు. సుందరం ఆ ఇంటికి కొంచెం దూరంలో నిలబడ్డాడు. ఇక ఏం చెయ్యాలి అని ఆలోచించసాగాడు. వసారాలో ఓ వృద్ధుడు కూర్చొని తాపీగా చుట్ట తాగుతున్నాడు. ప్యాంటు లోపలికి షర్టు వేసుకొని చేతిలో ఓ తోలు సంచి పట్టుకొని వసారాలోకి వచ్చి తొంగి చూసి మళ్ళీ లోపలికి వెళ్ళాడు ఆ యువకుడు. ఆ యువతి కనిపిస్తుందేమోనని సుందరం చూశాడు. ఆమె జాడలేదు. తను వెళ్ళి ఆ ముసలాయనకి, ఆ యువకుడికి చెబితే ఆ యువతి వెంకట్రాజు రహస్యంగా బీచ్లో కలుసుకున్నారు. ఆ విషయం ఆమె ఇంట్లో వాళ్లకు చెబితే ఆ యువతికి చాలా కోపం వస్తుంది. బహుశా చిక్కుల్లో పడుతుంది. వాళ్లకు తెలియకుండా ఆ అమ్మాయిని హెచ్చరించాలనుకుని సుందరం అరగంట సేపు ఆ ఇంటి ప్రాంతాల్లో తారట్లాడాడు. కాని ఆ అమ్మాయి వీధిలోకి రాలేదు సరికదా, వసారాలోకి కూడా రాలేదు. ఏమైందా, ఎందుకు కనిపించలేదా అని సుందరం ఆలోచించాడు. బహుశా ఇంట్లో ఓ మూల కూర్చొని ఏడుస్తున్నదేమో. వెంకట్రాజు హత్య చేయబడ్డాడన్న వార్త పత్రికల్లో ఆమె కూడా చదివి ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నది ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకూడదు గనక కుళ్ళి కుళ్ళి కుమిలిపోతూ ఉంటుంది. ఇక అక్కడ కాచుకొనుండి ప్రయోజనం లేదని నిశ్చయించుకొని సుందరం వెనక్కు తిరిగి ఆ వీధి చివర వరకు వెళ్ళాడు. హైరోడ్ మీద నుంచి ఆ వీధిలోకి మలుపు తిరిగిన పోలీస్ జీప్ కారు సడన్ బ్రేకుతో అతని పక్కన ఆగింది. సుందరం ఉలిక్కిపడి జీప్ కారులోకి చూశాడు. ఆ అమ్మాయి జీప్ కారులో కూర్చొనున్నది. అతనే అని ఆమె సుందరాన్ని చూపించింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న పోలీసు ఉద్యోగి చటుక్కున జీపులో నుంచి దూకి సుందరం పక్కకి వచ్చి చెయ్యి పట్టుకొని నీ పేరేమిటి అని అడిగాడు. సుందరం అని గాబరాతో సుందరం అన్నాడు. సరిగ్గా చూడమ్మా, ఇతనేనా అని ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయితో అన్నాడు. అవునండి, ఇతనే అని గిరిజ అన్నది. నిన్న రాత్రి ఈ అమ్మాయిని వెంకట్రాజు అనే అతన్ని టాక్సీలో దింపింది నువ్వేనా అని ఇన్స్పెక్టర్ సుందరాన్ని దబాయిస్తూ అడిగాడు. సుందరం తల ఊపాడు. కారెక్కు అని ఇన్స్పెక్టర్ సుందరంతో అన్నాడు. ఎందుకు అని సుందరం కంగారుగా అడిగాడు. నీ ప్రశ్నలకు తర్వాత జవాబు చెబుతాను, ముందు కారెక్కు అని సుందరాన్ని జీప్ వైపు తోశాడు ఇన్స్పెక్టర్. తను ఎదురు తిరిగితే నడి వీధిలో నామర్దా అని సుందరం మాట్లాడకుండా జీప్ కారెక్కాడు. జీప్ కదిలి గిరిజ ఇంటి ముందాగింది. దిగు అని ఇన్స్పెక్టర్ సుందరాన్నన్నాడు. సుందరం దిగి వాళ్ళ కూడా వెళ్ళాడు. లోపల హాల్లోకి వెళ్ళాక అలా బెంచ్ మీద కూర్చో అని ఇన్స్పెక్టర్ అన్నాడు. గిరిజ తండ్రి, ఆమె అన్నయ్య హాల్లో నిల్చున్నారు. ఈ కుర్రాడు ఇందాకట్నుంచి మా వీధిలో తారట్లాడుతున్నాడే అని గిరిజ తండ్రి అన్నాడు. ఇన్స్పెక్టర్ సుందరాన్ని పరీక్షగా చూసి నిజం చెప్పు, నువ్వెందుకు ఈ వీధిలో తిరుగుతున్నావు అని అడిగాడు. సుందరం తడబడుతూ అంతా చెప్పేశాడు. బీచ్లో తనకు ఒక మనిషి కనిపించి 50 రూపాయలు ఇస్తాననడంతో ప్రారంభించి గిరిజను హెచ్చరించడానికి తను రావడం వరకు చెప్పాడు. ఈ కట్టు కథంతా నమ్మమంటావా అని ఇన్స్పెక్టర్ కోపంగా అడిగాడు. సుందరం బిక్కమొహం వేసి నేను నిజం చెబుతున్నానండి, మీరు నమ్మాలి అని అన్నాడు. నీకు డబ్బిచ్చిన ఆ మనిషి ఎలా ఉంటాడు అని ఇన్స్పెక్టర్ అడిగాడు. సుందరం వర్ణించి చెప్పాడు. 50 రూపాయల కోసం వీళ్లను వెంటాడి అడ్రస్సులు తెలుసుకొని అతనికి చెప్పావని నువ్వే చెబుతున్నావు. ఓ 100 రూపాయల కోసం వెంకట్రాజుని నువ్వే హత్య చేశావేమో అని ఇన్స్పెక్టర్ అనగానే నేను హంతకుడి మళ్ళే ఉన్నానా అని సుందరం దీనంగా అడిగాడు. హంతకులు ఎలా ఉంటారేమిటి అని ఇన్స్పెక్టర్ ఎదురు ప్రశ్న వేశాడు. సుందరం జవాబు చెప్పలేదు. పద స్టేషన్కి వెళ్దాం అని ఇన్స్పెక్టర్ అన్నాడు. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా, ఎందుకు అని సుందరం బిత్తరపోయి అడిగాడు. ఇన్స్పెక్టర్ నవ్వి నువ్వు చెప్పిందంతా నిజమే అయితే ఇంటికి పంపించేస్తాం అని సుందరాన్ని చెయ్యి పట్టుకుని జీప్ వరకు లాక్కెళ్ళాడు. ఇదిలా ఉండగా యుగంధర్ శారద చెప్పిన విషయం ధర్మారావుకి చెప్పగానే నేనిప్పుడే ఫోన్ చేసి అడుగుతాను అని ధర్మారావు అన్నాడు. టెలిఫోన్ డైరెక్టరీ పేజీలు తిప్పి నారాయణయ్యంగారు పేరు చూసి ఆ నెంబర్కి ఫోన్ చేసి శారదమ్మగారు కావాలి, సంపత్ చెట్టి, బట్టల వర్తకులం అని ధర్మారావు యుగంధర్ని చూసి నవ్వుతూ అన్నాడు. 2 నిమిషాల తర్వాత
హలో, నేను శారదను అని ధర్మారావుకి రిసీవర్లో వినిపించింది. శారద, నేను ధర్మారావుని. నీకు ఫోన్ చేస్తే సంపూర్ణ గురించి ఏవో వివరాలు చెబుతానన్నావట, అందుకని ఫోన్ చేశాను అని ధర్మారావు అనగానే 2 నిమిషాల పాటు అవతల నుంచి శారద మాటలు విని, ఓహో సరే, ఇంకో అరగంటలో అక్కడుంటాను అని ధర్మారావు రిసీవర్ హుక్ మీద పెట్టేసి యుగంధర్ వైపు తిరిగి, ఫోన్లో చెప్పదట, తనన్ను కలుసుకుంటే అప్పుడు చెబుతుందట అని ధర్మారావన్నాడు. ఇంటికి రమ్మన్నదా అని యుగంధర్ అడిగాడు. లేదు, నాదముని అండ్ సన్స్ నగల కొట్టుకు రమ్మన్నది అని ధర్మారావన్నాడు. సరే, మీరు వెళ్ళండి అని యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు. హోటల్ బయటకు రాగానే, రాజు, నువ్వు ధర్మారావుని వెంబడించు, మళ్ళీ హోటల్కి తిరిగి వచ్చేంతవరకు వెంటాడు, తెలిసిందా అని అన్నాడు. సార్, ధర్మారావునికి ఎందుకు వెంటాడడం అని రాజు ఆశ్చర్యంతో అడిగాడు. నాకే స్పష్టంగా తెలియదు అని యుగంధర్ నవ్వుతూ అన్నాడు. ఇదిలా ఉండగా, నిజం చెప్పు, అబద్ధాలు చెప్పి ప్రయోజనం లేదు అని సుందరంతో అన్నాడు. సుందరం ఇన్స్పెక్టర్ బల్లకెదురుగా బెంచ్ మీద కూర్చున్నాడు. నేను అక్షరాల నిజమే చెబుతున్నానండి, ఎవరి మీద ఒట్టు పెట్టమంటే పెడతాను అని సుందరం అన్నాడు. నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విను. నిన్న రాత్రి వెంకట్రాజు బసకి ఎవరో వచ్చి గేటు దగ్గరే నిల్చొని వెంకట్రాజు అని కేక వేశారట. ఇంకో గదిలో ఉన్న మనిషి ఆ పిలుపు విని మెట్ల దగ్గరకు వెళ్ళి వెంకట్రాజును పిలిచి తన గదిలోకి వెళ్ళిపోయాడట. వెంకట్రాజు కిందకు దిగివచ్చి ఎవరు అని అడగటం గిరిజ పంపించింది అని ఆ వచ్చిన మనిషి చెప్పడం విన్నాడట. దురదృష్టం వల్ల అతను బయటకు వచ్చి చూడలేదు. చూసి ఉంటే వెంకట్రాజు కోసం వచ్చిన మనిషి ఆనవాలు చెప్పగలిగేవాడు. గిరిజని అడిగితే తను ఎవరిని పంపించలేదని చెప్పింది. ఇతర సాక్ష్యాలు సూచనలు బట్టి అప్పుడు వచ్చిన మనిషే వెంకట్రాజును హత్య చేశాడని అనుమానించడానికి అవకాశమున్నది. నువ్వు చెప్పిన మనిషే హంతకుడైతే అతనికి గిరిజ పేరు ఎలా తెలిసింది? ఆమె పేరు లక్ష్మి అని వెంకట్రాజు నీకు చెప్పాడు. నువ్వతనికి లక్ష్మి అని చెప్పి ఉండాలి కదా అని ఇన్స్పెక్టర్ అనగానే, ఏమో, అది నాకెలా తెలుస్తుంది? నాకు బీచ్లో తటస్థపడిన మనిషి వెంకట్రాజును హత్య చేయలేదేమో. మీరడిగిన ప్రశ్న నేను అడుగుతాను. నేనే హంతకుణ్ణైతే గిరిజ అనే పేరు నాకు మాత్రం ఎలా తెలిసింది అని సుందరం అనగానే ఇన్స్పెక్టర్ అతని మాటలకు నవ్వి, మంచి ప్రశ్న అడిగావు. నువ్వు హత్య చేశావని నేను అనుకోవడం లేదు. కారణం హంతకుడు గిరిజ పేరు ఉపయోగించడమే. కానీ నువ్వు జరిగిందంతా చెప్పడం లేదని, కొన్ని విషయాలు దాస్తున్నావని అనుమానంగా ఉన్నది అని ఇన్స్పెక్టర్ అనగానే, లేదండి, ఏమీ దాచకుండా జరిగిందంతా తూచా తప్పకుండా చెప్పాను, నన్ను నమ్మండి అని సుందరం అనగానే 5 నిమిషాల పాటు ఇన్స్పెక్టర్ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఇంతకు ముందు ఏ నేరమూ చేయలేదు. నా పుట్టు పూర్వోత్తరాలు కావాల్సి వస్తే విచారించండి అని సుందరం అన్నాడు. ఇన్స్పెక్టర్ తల ఊపి సార్జెంటును పిలిచి సుందరం చిరునామా చెప్పి ఇతన్ని గురించి వివరాలు సేకరించు అని అన్నాడు. ఇదిలా ఉండగా టాక్సీ అక్కడే ఆపి ఉంచమని చెప్పి ధర్మారావు కారు దిగి నాదముని అండ్ సన్స్ నగల వర్తకుల షాప్లోకి వెళ్ళాడు. చాలామంది ఆడవాళ్లు అక్కడ ఉన్నారు. ఒక కౌంటర్ దగ్గర వెండి సామాను చూస్తున్న శారద ధర్మారావుని చూసి అతని వైపు నడిచింది. బాగా దగ్గరికి వచ్చాక కానీ శారదని గుర్తుపట్టలేదు ధర్మారావు. బాగా మారిపోయావే అని ధర్మారావు అనగానే, నువ్వు మారావు అని శారద అన్నది. చాలా కాలమైంది మనం ఒకళ్ళనొకళ్ళం చూసుకొని అని ధర్మారావు అన్నాడు. బెంగపడి చిక్కిపోలేదుగా. ఈ షాప్లో నుంచి బయటకు వెళ్దాం రా, కారున్నదా అని శారద అడిగింది. టాక్సీ ఉంది అని ధర్మారావు అన్నాడు. చాలు, మా కార్ పంపించేశాను అని షాప్లో నుంచి బయటకు వచ్చింది శారద. ధర్మారావు ఆమె వెనకే నడిచాడు. నాదముని అండ్ సన్స్ ఎదురుగా ఉన్న బట్టల షాపులో నిల్చొని రాజు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ధర్మారావు శారద టాక్సీ ఎక్కగానే రాజు తనున్న షాపులో నుంచి బయటకు వచ్చి టాక్సీని వెంబడించాడు. బీచ్కి పోనివ్వమని చెప్పు అని శారద అన్నది. ధర్మారావు డ్రైవర్కి చెప్పాడు. సంపూర్ణ అడ్రస్ కనుక్కునేందుకు నువ్వు డిటెక్టివ్ని నియమించావటగా, సంపూర్ణ అడ్రస్ నీకెందుకు అని శారద అడిగింది. ఎందుకు తెలిసినా అతని నోటి వెంట చెప్పించాలని ఆమె ఉద్దేశం. ధర్మారావు నిట్టూర్చాడు.
శారదకు అబద్ధం చెప్పాలని అనిపించలేదు. తనన్ను గురించి శారద ఏమనుకుంటే తనకేం? శారద మీద అతనికి పూర్వం కానీ ఇప్పుడు కానీ ఏమాత్రం మమకారం లేదు. మొత్తం నిజం చెప్పేశాడు. శారద అంతా సావధానంగా విని, ఆ సంపూర్ణ ఇంట్లో నుంచి పారిపోవడానికి ఇటువంటి కారణమేదో ఉండి ఉండాలని నేనప్పుడే అనుమానపడ్డాను సుమా. ఇప్పుడు సంపూర్ణని, ఆమెకు పుట్టిన పిల్లనో పిల్లాణ్ణో తెచ్చి నీ దగ్గర ఉంచుకుంటావన్నమాట అని శారద అనగానే ధర్మారావు తల ఊపాడు. సంపూర్ణ ఎక్కడుందో నీకెందుకు చెప్పాలి? నాకేమిటి లాభం అని శారద అడిగింది. అంటే అని ధర్మారావు ఎదురు ప్రశ్న వేశాడు. నువ్వు మా ఇంట్లో 2 ఏళ్లున్నావు. మనిద్దరికే పెళ్లి చేయడానికి పెద్దవాళ్లు నిశ్చయించారు. ఈలోగా నువ్వు మా ఇంట్లో వంటదానితో సంబంధం పెట్టుకొని వంటది ఇంట్లో నుంచి పారిపోయేటట్లు చేశావు. తర్వాత నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, అవునా అని శారద అనగానే ధర్మారావు తల ఊపాడు. అటువంటి మనిషికి నాకేమీ లాభం లేకపోతే నేనెందుకు సహాయం చేయాలి? నీ మీద నాకు గౌరవం కానీ ఇష్టం కానీ ఉంటుందని ఆశిస్తున్నావా అని శారద అడిగింది. సరే, ఏం కావాలో చెప్పు అని ధర్మారావు అడిగాడు. చెబితే ఇస్తావా అని శారద అడిగింది. అతను తల ఊపాడు. సరే, నీ ఫోన్ నెంబర్ చెప్పు. ఆలోచించి ఏం కావాలో ఎంత కావాలో రేపు చెబుతాను అని శారద అన్నది. ఇప్పుడే ఆలోచించి చెప్పకూడదు అని ధర్మారావు అనగానే, ఆలోచించేందుకు టైం కావాలి. నన్ను టాక్సీ స్టాండ్ వద్ద దింపేయ్ అని శారద అన్నది. ఇక ఆమెను బతిమాలి ప్రయోజనం లేదని నిశ్చయించుకొని తన హోటల్ పేరు ఫోన్ నెంబరు చెప్పి ఆమెను టాక్సీ స్టాండ్ వద్ద దింపి హోటల్కి వెళ్ళిపోయాడు ధర్మారావు. ఇదిలా ఉండగా మాణిక్యం హోటల్ గది తలుపు తాళం తెరిచి లోపల ప్రవేశించాడు. వెంటనే తలుపు లోపల గడియపెట్టి తలుపు పక్కనున్న ఫ్యాన్ స్విచ్ వేసి గది మధ్యనున్న కుర్చీలో కూర్చున్నాడు. జేబులో నుంచి సిగరెట్ కేసు, అగ్గిపెట్టే, మనీ పర్స్, తాళం చెవుల గుత్తి తీసి బల్ల మీద పెట్టి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. తర్వాత మనీ పర్స్ తీసి అందులో ఉన్న నోట్లు మాత్రం లెక్క పెట్టాడు. 4 100 నోట్లు, 12 10 నోట్లు, 8 రూపాయి నోట్లు ఉన్నాయి. మొత్తం 528 పర్సులో ఉన్నాయి. ఇంకో అరలో ఉన్నవో కాగితం బయటకు తీశాడు. ఆ కాగితం మీద వరుసగా కొన్ని పేర్లున్నాయి. మొదటి పేరు వెంకట్రాజు, రెండవ పేరు గిరిజ. వెంకట్రాజు పేరు ఎర్రసిరాతో అడ్డంగా కొట్టేసి ఉన్నది. గిరిజ పేరు తర్వాత రంగారావు, విశ్వం, శారద పేర్లున్నాయి. ఆఖర్న ధర్మారావు పేరున్నది. ఆ కాగితం మడిచి పర్సులో పెట్టేశాడు. కుర్చీలో నుంచి లేచి బల్ల సొరుగులో నుంచి ఓ తెల్ల కాగితం తీశాడు. ఆ కాగితం బల్ల మీద పెట్టి కలం ఎడం చేత్తో పట్టుకొని ఏదో రాసి మడిచి కవర్లో పెట్టాడు. తర్వాత కవర్ మీద ధర్మారావు పేరు, అతను బస చేసి ఉన్న హోటల్ చిరునామా రాసి పోస్ట్ స్టాంపులు అతికించి జేబులో పెట్టుకున్నాడు. తలుపు తాళం వేసి హోటల్లో నుంచి బయలుదేరాడు. మాణిక్యం బస్ ఎక్కి మౌంట్ రోడ్ చేరుకున్నాడు. మౌంట్ రోడ్ పోస్ట్ ఆఫీసులో పోస్ట్ బాక్స్లో ఆ కవర్ పడేశాడు. తృప్తిగా తనలో తాను నవ్వుకుంటూ మళ్ళీ బస్టాప్కి వెళ్ళాడు. సిగరెట్ వెలిగించి బస్టాప్ వద్ద జనాన్ని చూస్తూ నిల్చున్నాడు. మొహానికి రంగు వేసుకోవాల్సిన అవసరం లేదు. దొంగ మీసాలు, గడ్డము పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు. చిన్న చిన్న మార్పులతో మనిషి రూపంలో ఎంతో మార్పు తీసుకురావచ్చు. జుట్టు పక్క పాపిడి తీసుకొని దువ్వుకునే మనిషి మధ్యపాపిడి తీసి వెనక్కు దువ్వుకుంటే బంగారం ఫ్రేమ్ కళ్ళద్దాల బదులు నల్లని ప్లాస్టిక్ ఫ్రేమ్ కళ్ళద్దాలు పెట్టుకుంటే మొహంలో ఎంతో మార్పు వస్తుంది. బాగా పరిచయం ఉన్నవాళ్లే చూసి చూడకుండా ముందు నుంచి వెళ్ళిపోతారు. మాణిక్యం బస్టాప్ వద్ద జనంలో నిలబడ్డాడు. తన విషయం ఎవరూ పట్టించుకోకుండా ఉండాలంటే జనంలో నిలబడాలి. ఒంటరిగా ఎక్కడైనా కూర్చుంటే ఎవరా మనిషి అని అందరూ అటు చూస్తారు. గిరిజ ఇంట్లో నుంచి తను క్షేమంగా బయటపడడమే ఆశ్చర్యం. అదృష్టం తనను కాపాడుతున్నది. లేకపోతే తనీ పాటికి ఇనుప ఊచల వెనక ప్రభుత్వ అతిథిగా ఉండేవాడు. తను కత్తి పైకెత్తి పొడవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కెవ్వున కేక వినపడింది. చెవులు చిల్లులు పడే కేక, గుండె జల్లుమనిపించేంత కేక, మతిపోయే పులికేక అది. తను పిరికివాడు కాడు, సులభంగా భయపడే మనిషి కాడు. అయినా పులికేక వినపడగానే తనకు తెలియకుండానే చటుక్కున్న 2 అడుగులు వెనక్కు వేశాడు.
ఆ కేక వేసింది గిరిజ. ఎందుకలా కేక వేసిందో తనన్ను చూసి కాదు, తనన్ని చూడలేదు. గిరిజ కేక వేసిన మరుక్షణం ఆమె గది తలుపు ఎవరో దబదబా బాదారు. అమ్మాయ్, అమ్మాయ్ అని ఆమె తండ్రి కేకవేశాడు. తనకు ముచ్చెమటలు పోశాయి. ఆ గదిలో చిక్కుకున్నాడు తను. గిరిజను తను అప్పుడు హత్య చేస్తే పట్టుబడిపోతాడు. చటుక్కున తను మంచం కింద దూరి నక్కి కూర్చున్నాడు. తను మంచం కింద దూరాడో లేదో వెంటనే మంచం మీద నుంచి గిరిజ లేచి గదిలో దీపం వెలిగించి తలుపు తీసింది. గిరిజ తల్లి, తండ్రి, అన్న ముగ్గురు గదిలోకి వచ్చారు. ఏమైంది అని తండ్రి అడిగాడు. ఎవరో నన్ను కత్తితో పొడుస్తున్నట్లు పీడకల వచ్చింది నాన్న అని గిరిజ అన్నది. గిరిజ తల్లి కూతురి తల నిమిరి, ఎంత పెద్ద కేక పెట్టావో తెలుసా, నా దగ్గర పడుకుందువుగానిరా అని తన కూడా గిరిజను తీసుకువెళ్ళిపోయింది. గిరిజ అన్న గదిలో దీపం మార్పి వెళ్ళిపోయాడు. తలుపు బయట గడియ పెట్టలేదు. అంతవరకు నయమే. అరగంట దాటిన తర్వాత ఆ ముసలాయన గురక వినిపించింది. తను మంచం కింద నుంచి బయటకు వచ్చి నెమ్మదిగా ఆ ఇంట్లో నుంచి బయటపడ్డాడు. గిరిజ అదృష్టవంతురాలు, తనే అదృష్టవంతుడో ఊహించలేకపోయాడు మాణిక్యం. ఆమెను తను హత్య చేసి తను పట్టుబడి ఉంటే ఇద్దరూ దురదృష్టవంతులు. ప్రస్తుతం ఇద్దరూ అదృష్టవంతులని నిశ్చయించుకున్నాడు. ఆమె ప్రాణం నిలిచింది. తను పట్టుబడలేదు. కానీ సావధానంగా ఆలోచిస్తే తనే అదృష్టవంతుడై ఉండాలని నిశ్చయించుకున్నాడు మాణిక్యం. గిరిజకు చావు తప్పదు. చావు వాయిదా పడింది, అంతే. వెంకట్రాజును హత్య చేసిన రాత్రే గిరిజని హత్య చేసి ఉంటే పని సులభంగా అయిపోయేది. ఇక గిరిజను హత్య చేయడం సులభం కాదు. ఒక పక్క పోలీసులు, మరొక పక్క గిరిజ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటారు. కనుక దౌర్జన్యంతో, హింసతో హత్య చేయడానికి వీలు లేదు. ఇక తను చేయవలసిన హత్యలన్నీ పదును లేని కత్తులతో, గుళ్ళు లేని పిస్తోళ్లతో చేయాలి అని మాణిక్యం నిశ్చయించుకున్నాడు. ఇదిలా ఉండగా ధర్మారావు తన గదిలో కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. క్షణక్షణానికి తలుపు వైపు చూస్తున్నాడు. చేతి గడియారం చూసుకుంటున్నాడు. తలుపు వరకు వెళ్ళి గడియ తీద్దామని అనుకొని తటపటాయించి మళ్ళీ వెనక్కు తిరుగుతున్నాడు. కాసేపటికి తలుపు తట్టిన చప్పుడైంది. ఎవరు అని ధర్మారావు లోపల నుంచి అడిగాడు. ఇంకా ఉంది. సరే, అయిపోయింది, నీ మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నావు. నేను అడ్డురా.